జోటు పట్టబోతాడు నువ్వు దిగినప్పుడు ఎందుకు కొట్టావని. అది ఇల్లు మరి ఇంకా నువ్వు చూస్తావు కదా అక్కడ వాతావరణం అన్ని చూసొద్దు దిగాను. కొలుపుదమ్మ దిగిపోయాక 4 రోజులు వాడుతూ వదిలేశారట. అలా నువ్వు వెళ్ళినట్టున్నావు అలాగా, మరి నేను వెళ్ళలేదు. నేను చేసుకున్నావు అంటే పోషించావు. ఎక్కువ మాట్లాడుతుంది ఎక్కువ మరి అక్కడ మాట్లాడు ఎక్కువ. నీలా ఉండదు నీకంటే పెద్ద బ్యాచ్ అది. ఈజీగా మరి ఉంటాయి కదా ఏమంటే కూడా ఈజీగా ఈజీగా ఉంటాయి. ఎవరు ఇదే కదా మన సంఘం బోర్డు సంఘం ఉంది వెళ్ళడానికి. రేపు అందరినీ తీసుకెళ్తారు కాల్ పెట్టి. అంత స్తోమత లేదనుకున్నారు కాబట్టి మొదటి నుంచి కల్పించుకోలేని ఎవరిలో కల్పించుకుని నేనేం చేస్తాను. ఇది ఏళ్ళ నుంచి మీరు కూడా చేయగానే కదా భోజనం కూడా చేయండి. నేను చెట్టు కూడా రావు రావు ఏ మొదటి నుంచి పాటిపోయినాడు నేను మాట్లాడకపోతే మానేస్తున్నాడు. అంటే దేవుడిని చూస్తే బాధపడాలి. అది పెట్టి మొన్న ఏమన్నా కానీ నాకు 2 మాటలు బాగుంటే 2 మాటలు కాదని నేను ఎవడేమంటాడు చూస్తా. నేను పేదోళ్ళు అంటారు నాకు పని ఏంటంటే నువ్వు మానేమని బాగా అంటావు. రేపు మాట్లాడవచ్చండి మీ రామాన్ని నేనేం చెప్తానండి. ఫోన్ చేసి ఆగాలి అంతేగాని వెళ్ళిపోతాడు. ఏమన్నా మాట ఉంది నీకు మీరు కూడా రావాలి కదా. మాట్లాడితే అర్థం మీరేమన్నా చెప్పండి. ఫోన్ చేసి వెళ్ళకపోతే ఉంటావు ఇక్కడ వెళ్ళిపోనుకోమని చెప్తున్నావు. వెళ్ళిపో. ఎంతమంది పంపించేస్తావు అలాగా? ఎంతమంది పంపించేస్తావు? మాట్లాడితే కానీ కానీ జయసేనగా మాట్లాడాలమ్మా బాబు. నువ్వు రాకపోతే నేను ఎందుకు వెళ్తానని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇలా చూడమని చెయ్యొద్దంటలేదు. ఈ మాట ఎందుకు అంటావు? వెళ్ళిపోతే ఏమండి నేను చెప్పాను. నేను మాట్లాడటం కాదు. నువ్వు అన్ని మాటలు బాగుంటాయి. మీరు అన్ని మాటలు బాగుంటాయి బాబు. నాకు బాగా బాగా ఉన్న మాటలు చెప్తున్నాను నేను. మీరు వెళ్ళండి. నేను వచ్చేస్తావా? వెళ్ళమంటున్నా నేను వచ్చేయట్లేదు. వచ్చిన కూడా ఫోన్ చేసి మీరు వెళ్ళండి అన్నాను. ఒక మాట చెప్తాను నేను. ఇద్దరు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే ముందు మాట్లాడకూడదు. మీరు రాకపోతే నాకు సంబంధం పెట్టండి అన్నా ఈయన.
అదేమో బాగానే ఉంటుంది. బాగానే ఉన్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చూసారా తప్పు చేసి ఆ అమ్మేమో ప్రసిద్ధంగా చెల్లేమో గోవాల రండి ఇవన్నీకి తెస్తే వీడియో ఇలాగా ఇప్పుడు అక్కడ ఎందుకు అక్కడ వెళ్ళడం మనకు అక్కడ వెళ్తే మన లాభం లాభం కాదు సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పేదలమ్మా. ఇప్పుడు చెప్పినట్టు మానేది అనుకో రేపు పొద్దున ఏమంటారు పేదలను పట్టించుకోలేదు అంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మనం చెప్పినట్టు ఎవరు లేదు మాట్లాడితే తెలియదు మాట్లాడతాం ఏకం ప్రతిసారి నీకు ముందు